బాయ్. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ హరీశ్వరి లోకేష్. ఇవాళ వాట్ ధన్వి ఈట్స్ ఇన్ ఏ డేలో సరే తింటానండి. సో ధన్వి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకు ఏమేమి ఫుడ్ తీసుకొని దాని రెసిపీస్ ఏంటి అని చూద్దాము. ఫస్ట్ అయితే తను మార్నింగ్ రాగి జావా తాగేసింది. ఇంకా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇవాళ ఇడ్లీలోకి బీట్రూట్ ఇడ్లీ చేద్దాం అనుకుంటున్నాను. బికాజ్ ఎప్పుడు ఒకే ఇడ్లీలా కాకుండా కొద్దిగా ఇలా వెజిటేబుల్స్ యాడ్ చేసేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. సో దీనికోసం అయితే ఫస్ట్ పీల్ తీసేసి ఇలా బీట్రూట్ చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని దీన్ని బాగా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకొని తీసుకోవాలి. ఇది ఉంది, ఇది నువ్వు తిను. సరే అది నువ్వు తిను. సరే ఇంకొకటి తీసి పెడతా, ఓకేనా? ఇలా బాగా సాఫ్ట్ పేస్ట్ లాగా బీట్రూట్ని గ్రైండ్ చేసి తీసుకోవాలి. దీన్ని ఎంత కావాలో అంత, నేనైతే జస్ట్ ఒక 2 టీ స్పూన్స్ మాత్రం యాడ్ చేస్తున్నాను. మిగిలిండేది నేను జ్యూస్ చేసుకొని తాగేస్తాను. ఇది ఉండున్నాను. సో దీంట్లోకి మన ఇడ్లీ బ్యాటర్, మనం మామూలుగా ఇంట్లో చేసుకుంటామే ఆ ఇడ్లీ బ్యాటర్ని ఉండు మిక్స్ చేసుకోవాలి. 1 ఇయర్ అబోవ్ పిల్లలకైతే సాల్ట్ యాడ్ చేయాలి. 1 ఇయర్ లోపు పిల్లలకైతే సాల్ట్ వద్దు. ఇలా మిక్స్ చేసేస్తే బాగా డార్క్ పింక్ కలర్లోకి అయితే వచ్చేస్తుంది. నేను మిక్స్ చేయది, నువ్వే మిక్స్ చేయదు, వద్దులే ఇది మిక్స్ చేయి. నీ మమ్మ మిక్స్ చేయి నువ్వు. ఇప్పుడు ఇడ్లీ పాత్రలో కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నా. కింద బేస్కి నెయ్యి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. నేను ధన్వికి ఆవు నెయ్యి, బర్రె నెయ్యి 2 యూస్ చేస్తాను. పిల్లలకి 2 మంచిదే. యాక్చువల్గా బర్రె నెయ్యి మంచి హెల్దీ వెయిట్ గెయిన్కి మంచిది. అలాగే నెయ్యి అనేది పిల్లలు కంపల్సరీ యాడ్ చేయాలి, వాళ్ళ డైజెషన్కి చాలా మంచిది. అండ్ ఇది గుడ్ కొలెస్ట్రాల్ కాబట్టి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఏవో ఆయిల్స్ బదులు కూడా నెయ్యి వాడడమే చాలా మంచిది. ఈవెన్ పిల్లలకే కాదు పెద్దోళ్ళు కూడా డైలీ 1 టీ స్పూన్ నెయ్యి తీసుకునేది మంచిది. మన బ్రెయిన్ ఫంక్షనింగ్ కూడా ఈ నెయ్యి చాలా చాలా మంచిది. పోవచ్చు నన్ను ఏ కలర్ మా ఇది? పింక్ కలర్. నీ ఫేవరెట్ కలర్ ఏది మా? బ్లూనా పింకా? పింక్ ఇష్టమా నీకు? ఓకే, కౌంట్ చేయను ఉన్నాయి. 1 2 3 4 5 84 6 7 8 9 10 11 అక్కడ వేస్తా ఉండు 12 13 14 సైడ్ రా 15 16. ఎన్ని ఇడ్లీస్ ఉన్నాయి? టోటల్ 16 ఇడ్లీస్ ఉన్నాయి. పాప 16 ఇడ్లీస్ తినేస్తుందా? తింటుందా? దీంట్లోకి నేను కొద్దిగా ఈ ఐస్ కోసం అనేసి ఈ మస్టర్డ్ ఆవాలు పెట్టుకుంటున్నా. బాగుంటుంది, కొద్ది క్యూట్గా ఉంటుంది షేప్ చూసేకనేసి. థ్యాంక్ యూ. నువ్వు ర్యాండమ్గా వేసేస్తే మళ్ళీ ఇస్తా నీకు. బొట్టు కాదు నన్ను, అది కారం చిల్లీ పౌడర్. అది చిల్లీ పౌడర్ తింటే ఏమవుతుంది? తాత తింటారా? చిల్లీ పౌడర్ తింటే ఏమవుతుంది మా? అవునా? తాతకు వాటర్ ఇచ్చేస్తావా నువ్వు? ఓకే, అది కూడా ఇస్తావా నువ్వు? పాపకు కూడానా? ఓకే ఓకే నాన్న. ఏమది? సో ఇప్పుడు ఇందులోంచి కొంచెం ఇట్లా డార్క్ కలర్ ఉంటుంది కదా, దానికి కూడా ఇక్కడ జస్ట్ ఒక మౌత్ లాగా, ఆ మౌత్ ఫీలింగ్ కోసం నేను ఈ థిక్గా ఉండే బీట్రూట్ని పెట్టుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకేమా. చిల్లీ కారం అవుతుంది, ముట్టకూడదు కన్నా. ఏమ్మా ఇవి?
ఇడ్లీ పాపకి ఇడ్లీ ఇష్టమా? ధన్వికి ఇడ్లీ బాగా ఇష్టమా? కొంచెం ఇష్టమా చాలా ఇష్టమా? సో ఇలా ఒక చిన్న క్యూట్గా ఇలా షేప్స్ లాగా ఫేస్ షేప్ లాగా వస్తుంది, పిల్లలు ఇష్టంగా తింటారు. సో దీన్ని ఇంకా ఒక 5 to 10 minutes స్టీమ్ చేసుకుంటే ఇడ్లీలు రెడీ అయిపోతాయి. దీంట్లోకి నేను ఇవాళ మేము సాంబార్ చేసుకున్నాం, సో ఆ సాంబారే ధన్వికి సర్వ్ చేస్తాను. మామూలుగా మీరు అంత కారం వద్దు అనుకుంటే మనం ఫస్ట్ పప్పు తీసుకుంటాం కదా, దాంట్లోంచి మనం స్మాష్ చేయడానికన్నా ముందే కొద్దిగా పప్పుని సపరేట్గా తీసి పెట్టేసి కొద్ది పిల్లలకి సాంబార్ లాగా పెట్టొచ్చు, ఇడ్లీలోకి ఇష్టంగా తింటారు. లేదంటే కోకోనట్ చట్నీ అయినా పిల్లలకి ఇవ్వచ్చు. సో ధన్వి కుట్టి కుట్టి ఇడ్లీలు అయితే రెడీ అయిపోయాయి. నన్ను బాగుందా? ఎంజాయ్ చేస్తున్నావా? ఏమి ఇడ్లీలు మా ఇవి? పింక్ ఇడ్లీ, పాంపామ్ ఇడ్లీనా? తాత ఇడ్లీ. ఇంకా పిల్లలు ఇలా ఏదో ఒక షేప్లో ఉంటే క్యూట్గా చూడండి, ఫేస్ షేప్ లాగా అనిపిస్తాయి, చిన్నగా ఇష్టంగా తింటారు రెగ్యులర్గా చేసే ఇడ్లీల కన్నా కూడా. బేబీ బొజ్జుందా? అక్కడ బొజ్జుందా? సరే 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 అద్దుకొని తిను సాంబార్లో. మర్చిపోయావా? రైట్ హ్యాండ్తో తిను, రైట్ హ్యాండ్తో అద్దుకొని తిను. వెరీ గుడ్. ఇంకా ఇవాళ ధన్వికి స్నాక్ వచ్చేసి యాపిల్ అండ్ బనానా ఇచ్చాను. సో సమ్మర్లో వీలైనంత వరకు ఫ్రూట్స్ ఎక్కువ ఇస్తూ ఉండండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ చెప్పడం మర్చిపోయాను, అట్లీస్ట్ 1 hour once అయినా కానీ, లేకపోతే మనం వాటర్ తాగుతున్నప్పుడు పిల్లలకి మర్చిపోకుండా వాటర్ తాగిపియాలి. ఈ సమ్మర్లో చాలా చాలా ఇంపార్టెంట్. వాటర్, కోకోనట్ వాటర్, బటర్ మిల్క్, లేకపోతే సబ్జా సీడ్స్ నానబెట్టిన వాటర్ కానీ, లేదా బార్లీ వాటర్, ఇలా ఏదో ఒక రకంగా ఏదో ఒక ఫామ్లో వాటర్. బికాజ్ కొంతమంది పిల్లలు డైరెక్ట్గా వాటర్ తాగడానికి ఇష్టపడరు కదా, సో ఏదో ఒక వేరే ఫామ్లో అయినా సరే వాటర్ అయితే ఇవ్వడానికి ట్రై చేయండి. బికాజ్ వాళ్ళు వాటర్ తక్కువ తాగారనుకోండి, ఎక్కువ యాక్టివిటీ ఆడుతూనే ఉంటారు కదా, వాళ్ళు ఫుల్ డే యాక్టివ్గానే ఉంటారు, బాడీ ఈజీగా డిహైడ్రేట్ అయిపోయి ఈ సమ్మర్ ర్యాషెస్ రావడం, స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం, అగైన్ ఫుడ్ తక్కువ తీసుకోవడం, ఇలాంటి ఇష్యూస్ అన్నీ అవుతూ ఉంటాయి. కాబట్టి హైడ్రేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో నేను తనకి లంచ్కి వచ్చేసి ఇవాళ జోవర్ గ్రీన్ గ్రామ్ కిచిడి, సో జొన్నలతో రైస్ బదులు ఇవాళ జొన్నలు తీసుకున్నాను. జొన్నలు అలాగే ముడి పెసళ్ళు, మామూలు పెసళ్ళ కన్నా కూడా ముడి పెసళ్ళు చాలా మంచిది, ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కదా. సో వీటికి ఏమంటే ముందుగానే సోక్ చేసి పెట్టేసుకోవాలి, ఎందుకంటే జొన్నలు అంత త్వరగా ఉడకవు కాబట్టి మినిమం 6 to 8 hours అయితే నానబెట్టుకోవాల్సి ఉంటుంది. అందుకే నేను ముందు రోజు నైట్ నానబెట్టేశాను, సో దట్ బాగా సోక్ అవుతుంది. నేనైతే ఇవాళ ధన్వికి వచ్చేసి 2 teaspoon జొన్నలు, 2 teaspoon గ్రీన్ గ్రామ్ ముడి పెసళ్ళు తీసుకొని ముందే నానబెట్టేసుకున్నాను. జొన్నల్లో ఏంటి అంటే మనకు ఫాస్ఫరస్ ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది, మంచి ప్రోటీన్ ఉంటుంది, అలాగే మన బాడీకి చలవ చేసే గుణం ఈ జొన్నల్లో ఉంటుంది. ఈవెన్ మనకు రాగి కన్నా కూడా జొన్నలు ఎక్కువ చలవ చేస్తాయి అంటారు. బట్ ఈ సమ్మర్లో జొన్నల్ని కూడా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఈ ముడి పెసళ్ళు కూడా బాడీకి చలవ చేస్తాయి. అండ్ మీకు విషయం తెలుసా, చికెన్ మటన్ కన్నా కూడా ఈ పెసల్లో అంటే గ్రీన్ గ్రామ్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. సో మన బాడీకి కావాల్సిన ప్రోటీన్ అనేది చాలా ఎక్కువ ఈ గ్రీన్ గ్రామ్ నుంచే వస్తుంది. అండ్ కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. సో ఓవరాల్గా దీంట్లో అన్ని రకాల న్యూట్రియంట్స్ ఉంటాయి. కాబట్టి బేబీకి లంచ్ టైంలో ఒక పవర్ ప్యాక్ న్యూట్రియంట్ రిచ్ ఫుడ్ అయితే ఇవ్వడానికి ట్రై చేయాలి. సో దానికోసమే నేను ఇవాళ ఈ జొన్నలు యూస్ చేస్తున్నాను. అండ్ జొన్నలు గ్రీన్ గ్రామ్ రెండు కూడా బాడీకి చలవ చేస్తాయి కాబట్టి పర్ఫెక్ట్ సమ్మర్ రెసిపీ అని చెప్పొచ్చు. పిల్లలకే కాదు పెద్దవాళ్ళు కూడా హ్యాపీగా ఈ జొన్నలు, గ్రీన్ గ్రామ్స్, పెసళ్ళు ఇవన్నీ కూడా ఎక్కువ వాడడం మంచిదే. దీనికోసం ఫస్ట్ దీనికి ఏం చేయాలంటే, నేను ఇవాళ మట్టి కుండలో చేయడం లేదు, కుక్కర్లోనే కుక్ చేస్తున్నాను. కుక్కర్లోకి నానబెట్టుకున్న ఈ ముడి పెసళ్ళు జొన్నల్ని వేసేస్తున్నాను. రైస్ అయితే వాడడం లేదు నేను. అండ్ ఇవాళ రాడిష్ సాంబార్ చేసాం కాబట్టి తనకి రాడిష్ కూడా వేస్తున్నా. ఏదో ఒక వెజిటేబుల్ ఖచ్చితంగా తన ఫుడ్లో అయితే ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తా. ఒకే ఒక్క వెల్లుల్లి, కొద్దిగా ఆనియన్, చాలా కొద్దిగా, హాఫ్ కన్నా తక్కువే, అలాగే కొద్దిగా టొమాటో, కొద్దిగా కొత్తిమీర,
ఇవి వేసేసుకోవాలి. అండ్ మీరు అనుకోవచ్చు బేబీ ఫుడ్కి ఇంతంత అవసరమా అని చెప్పేసి, ఇవేమి తన కోసం నేను సపరేట్గా చేసింది కాదు. ఆల్రెడీ మనకు ఎలాగో లంచ్ కుక్ చేసుకోవడానికి ఆనియన్ టొమాటో కట్ చేయనే చేస్తాం, దాంట్లోంచి కొద్దిపాటు తీసి తనకు వేస్తాం అంతే. ఏమంటే సపరేట్ ఇంకొక కుక్కర్లోనో ఇంకొక పాత్రలోనో కుక్ చేస్తాం అంతే. అదొకటే టైం టేకింగ్ అంతే తప్పితే ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్ని కానీ తీసుకోవడం ఇదంతా టైం టేకింగ్ అయితే కాదు. అండ్ ఇది ఒక సింగిల్ పాట్ డిష్ కాబట్టి చాలా త్వరగా అయిపోతుంది. అండ్ ఎవరైతే బేబీ లో వెయిట్ ఉంటారో, తక్కువ వెయిట్ అంటే ఎవరైతే పిల్లలు లో వెయిట్ ఉంటారో, వెయిట్ గెయిన్ అవ్వడం లేదు అంటారో, అలాంటి వాళ్ళకి బెస్ట్ రెసిపీ ఇదైతే. హెల్దీ వెయిట్ గెయిన్ అయితే అవుతారు పిల్లలు. అండ్ చాలామంది వెయిట్ గెయిన్ అంటే చబ్బీగా అవ్వడం కాదు, చాలా అది రాంగ్ పర్సెప్షన్లో ఉన్నారు. వెయిట్ గెయిన్ అంటే వాళ్ళ అంటే ఇప్పుడు వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి వాళ్ళ పాజిటివ్ వెయిట్ గెయిన్ అనమాట. లావ్ అవ్వడానికి వెయిట్ గెయిన్కి చాలా డిఫరెన్స్ ఉంది. కొంతమంది జీన్స్ని బట్టి ఇప్పుడు దానివి కూడా తన ఏజ్ అప్రోప్రియేట్ వెయిట్ అయితే ఉంది తను, కాకపోతే తను చూడడానికి చబ్బీగా లేదు. చాలామంది అడుగుతారు మీ పాప అన్నీ తింటోంది కదా ఎందుకు లావ్ అవ్వడం లేదనేసి. నేను కానీ మా ఆయన కానీ ఇద్దరు మన ఏజ్ బట్టి చూసుకుంటే అంత లావుగా ఉండం. సో మా జీన్స్ తనకు వచ్చాయి. ఆబ్వియస్లీ పేరెంట్స్ జీన్స్ని బట్టే వాళ్ళు చబ్బీగా ఉంటారా సన్నగా ఉంటారా ఇది డిపెండ్ అవుతుంది. అంతేగాని ఎప్పుడే కానీ పిల్లలకి మనం పెట్టే ఫుడ్ అనేది లావుగా అవ్వడానికి కాదు, హెల్దీ వెయిట్ గెయిన్ అంటే వాళ్ళ బరువు పెరగడానికి. లావు వేరు బరువు వేరు. సో ఇది ఇలాంటి క్వశ్చన్స్ మైండ్ నుంచి తీసేయండి. పిల్లలు లావుగా ఉంటేనే వాళ్ళు హెల్దీ ఫుడ్ తింటున్నారు, వాళ్ళు కరెక్ట్ హెల్త్గా మంచి హెల్దీగా ఉన్నారు అనేసి. అంతెందుకు చిన్నగా ఉన్నప్పుడు పిల్లలేమో లావు ఉండాలంటాము, పెద్దగా అయ్యాకేమో మనం సన్నగా ఉండాలి. ఎప్పుడెప్పుడు సన్నగా అవుతామా, వెయిట్ లాస్ ఛాలెంజ్ అని చెప్పేసి వెయిట్ లాస్ రెసిపీస్ అనేసి ఇలా అంతా ట్రై చేస్తాం. బట్ పిల్లల విషయంలో ఎందుకు వాళ్ళు లావు ఉండాలని అంతగా కోరుకుంటారో నాకు అర్థం కాదు. హెల్దీ వెయిట్ అంటే మంచి బోన్ వెయిట్, మజిల్ వెయిట్ ఉండేలాగా చూసుకోండి. అన్హెల్దీ ఇప్పుడు జంక్ ఫుడ్ కానీ లేకపోతే ప్రాసెస్డ్ ఫుడ్ జంక్ ఫుడ్ పెడితే ఆబ్వియస్లీ పిల్లలు కొద్దిగా లావు వచ్చేస్తారు. బట్ వాళ్ళకి ఒకలాగా డిజీనెస్ అయిపోతుంది, అంటే డల్గా ఉంటారు, అంత యాక్టివ్గా ఉండరు. ఆ పిల్లల్ని ఒబేసిటీ వచ్చేస్తుంది అనమాట. సో అలా చెయ్యకండి. పిల్లలు సన్నగున్న యాక్టివ్గా హెల్దీ వెయిట్ గెయిన్ అవుతూ ఉంటే మీరు హ్యాపీగా ఫీల్ అవ్వండి. అలాంటి ఫుడ్నే మన పిల్లలకి పెట్టాలి. సో దీనికి వచ్చేసి కొద్దిగా సాల్ట్ 1 year అబోవ్ పిల్లలకైతే కొంచెం సాల్ట్ వేయండి. 1 year లోపు పిల్లలకైతే సాల్ట్ అసలు వద్దు. కొద్దిగా సాల్ట్ వేసేసి కొంచెం పసుపు, అలాగే ఒక 1/2 teaspoon ఈ కర్రీ మసాలా పౌడర్. ఇంకంతే, దీంట్లోకి ఇంకేం వేయడం లేదు. బికాజ్ ఆల్రెడీ చెప్పాను ఈ కర్రీ మసాలా పౌడర్లోనే అన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కాబట్టి సపరేట్గా వేయాల్సిన అవసరం లేదు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ పిల్లలకి ఖచ్చితంగా నచ్చుతుంది. ఒకవేళ ఒక 8 months బేబీకి ఆల్రెడీ మనం 6th 7th monthలో ఆల్మోస్ట్ ఇంగ్రీడియంట్స్ అన్ని ఇంట్రొడ్యూస్ చేసి ఉంటాం కాబట్టి 8 month నుంచి ఇలా కుక్ చేసి బాగా మ్యాష్ చేసి పిల్లలకి తినిపించేసేయచ్చు డైరెక్ట్గా. ఎక్సెప్ట్ సాల్ట్ మాత్రం, అంటే సాల్ట్ వేయకోకుండా మిగతా ఈవెన్ ఈ కర్రీ మసాలా పౌడర్ కూడా పిల్లలకి వాడొచ్చు మీరు 8 month పిల్లల నుంచి. సో అలా రెడీ చేసి పిల్లలకి పెడితే సరిపోతుంది. ఇంకా 1 year ప్లస్ పిల్లలకైతే డైరెక్ట్ మనం కిచడీ ఎలా చేసుకుంటాం అదే కన్సిస్టెన్సీలో పెట్టొచ్చు. మీకు ఆల్మోస్ట్ ఏ వంటల్లో కూడా నేను నూనెలో పోపు వేసేసి ఆనియన్స్ని కానీ టొమాటోలు మగ్గించి అలా కుక్ చేయను, ఇలాగే కుక్ చేస్తాను. ఇవి మన ఏన్షియంట్ మెథడ్స్, ఇలాగే కుక్ చేసేవాళ్ళు అప్పట్లో. వాళ్ళు చివరిలో కొద్దిగా నెయ్యి వేసుకొని తినేవాళ్ళు. సో నేను దాన్ని అదే ఫాలో అవుతున్నాను. అట్లీస్ట్ మన నెక్స్ట్ జనరేషన్ అయినా కొద్దిగా హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ రాని. ఎలాగో ఆబ్వియస్లీ కొన్ని డీప్ ఫ్రై ఐటమ్స్ తినాల్సి వస్తుంది అండ్ కొద్దిగా బయటకు వెళ్ళినప్పుడు బయట ఫుడ్ కూడా తినాల్సి వస్తుంది. చాలు, ఆల్రెడీ పడాల్సిన జంక్ అని అన్హెల్దీ ఫుడ్ వాళ్ళకి వెళ్తోంది. సో అట్లీస్ట్ ఇంట్లో కుక్ చేసినప్పుడైనా హెల్దీ వేలో కుక్ చేద్దామని. సో ఇది నా వే ఆఫ్ కుకింగ్, నచ్చితే మీరు ఫాలో అవ్వండి. సో దీన్ని క్లోజ్ చేసేసి మినిమం ఇది ఒక 5 to 6 విజిల్స్ అయినా రావాలి. బికాజ్ జొన్నలు బాగా ఉడకాలి కాబట్టి టైం పడుతుంది. 5 to 6 విజిల్స్ వస్తే సరిపోతుంది. సో మనము 2 teaspoon జోవర్ 2 teaspoon గ్రీన్ గ్రామ్ తీసుకున్నాం కాబట్టి ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చేస్తాయి అనమాట అవి సోక్ అయిన తర్వాత. సో ఇప్పుడు ఇలాంటి ఆల్మోస్ట్ 1.5 glass వాటర్ అయితే వేసుకోవాల్సి వస్తుంది. దీనికి 1.5 glass వాటర్ వేసుకుంటే క్లీన్గా కుక్ అయిపోతుంది. ఇది కుక్ అయిన తర్వాత కొద్దిగా తనకు తినిపించే ముందు కొద్దిగా నెయ్యి వేసి తినిపించేస్తాను అంతే. సో హెల్దీగా మంచి ప్రోటీన్ రిచ్ తన లంచ్ అయితే అయిపోతుంది. ఇక లంచ్ అయిపోయాక అరౌండ్ 3:30కి అలాగా మస్క్ మెలన్ జ్యూస్ చేసుకుందాం అంటే మస్క్ మెలన్ అనేది బాగా పండింది. సో మస్క్ మెలన్ జ్యూస్ చేసుకుందాం అనుకున్నాము. సగం తనే తినేసింది కదా నాన్న, నచ్చిందా? సో ఈ మస్క్ మెలన్ జ్యూస్ చేయడానికి అయితే నేను ఇలా మస్క్ మెలన్ తీసుకున్నా. చాలా మందికి సమ్మర్లో చల్లగా తాగడానికి ఇష్టపడతారు కదా, నాకు కోల్డ్ అంతగా సెట్ అవ్వదు కాబట్టి అండ్ కొంచెం ఆఫ్టర్నూన్స్ కొద్దిగా వేడికి కొద్దిగా చల్లగా ఉంటే బాగుంటుందని చెప్పేసి యా ఐఎమ్ రెడీ. లెట్స్ డూ పాలా. వద్దు, కింద పోయొద్దు. కింద పోస్తే అమ్మ దెబ్బనా? నేను కొడతానా నేను? మరెందుకు అమ్మ దెబ్బ అన్నా? ఊరికెన్నావా? సరే తాగేసి.
కోల్డ్ వస్తుంది. అవును, అందుకే బిస్కెట్లు తినకూడదు. ఓకేనా? మామూలుగా అయితే నేనేం చేస్తానంటే వాటర్ మిలన్ కానీ మస్క్ మిలన్ మోస్ట్ ప్రాబబ్లీ అలాగే తినడానికి ఇష్టపడతాను. బట్ అప్పుడప్పుడు జ్యూస్ లాగా కూడా తాగాలనిపిస్తుంది కదా, ఆ టైంలో ఒక 1 hour ముందు ఫ్రిడ్జ్లో పెట్టేసి తీస్తాను. సో దట్ అంత చల్లగా ఉండదు, తాగడానికి కూడా ఈ సమ్మర్లో కొద్దిగా బాగుంటుంది అనేసి. సో దీనైతే ఫస్ట్ పీల్ తీసేసుకుని చిన్న చిన్న పీసెస్గా చేసి, మీకు మా ధన్వికి కిచెన్ అంటే ఎందుకు అంత ఇష్టం అంటే ఏదో ఒక మేత దొరుకుతూనే ఉంటుంది కదా అని చెప్పేసి. కదన్నా కదా, కిచెన్లో ఉంటే ఏదో ఒకటి తింటూ ఉండొచ్చు కదా. నేను ఈ సీడ్స్తో పాటు అలాగే వేస్తాను, సీడ్స్ కూడా హెల్త్కి మంచిది కదా, నేను అట్లనేం తీసేసేలేదు. బాగుందా? ఎమ్మిగుందా? ఓకే. ఎట్లుంది? చల్లగుందా? ఓకే. మరి మెల్లగా తినరా. ఉండు, సింగిల్ పీస్ కట్ చేసి ఇస్తా ఉండు. ఇది ఇస్తా ఉండు. ఇందా, ఊరి మెల్లగా తినరా. చాలా బాగుందా? అయితే జ్యూస్ చేసేది వద్దు, అట్లే తినేద్దామా? జ్యూస్ చేసేకేమన్నా ఉంటుందరా? అట్లే తినేస్తున్నా. చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి మిక్సీకి వేసుకోవాలి. నేనైతే షుగర్ అంతా దీంట్లో షుగర్ అంతా కూడా ఏమి యాడ్ చేయను నేను. ఇదే స్వీట్గా ఉంటుంది కదా. అయితే మస్క్ మెలన్ జ్యూస్ అయితే రెడీ. వావా, సరే. దీంట్లోకి మనం సబ్జా సీడ్స్ వేసుకున్నామా, నేను దీంట్లోకి కొద్దిగా సబ్జా సీడ్స్ని కూడా వేసేస్తున్నాను. బాగా మిక్స్ చేసేస్తే ఈ సబ్జా సీడ్స్ కూడా చలవ, అలాగే ఈ మస్క్ మెలన్ కూడా బాగా చలవ కాబట్టి సమ్మర్కి చాలా మంచిది. సరే. యాక్చువల్గా సగం పండు పైన తనే తినేసింది కట్ చేస్తున్నప్పుడే. అవి సీడ్స్ కాదు, నన్ను వేయకూడదు. నేనైతే దీనికి కొద్దిగా ఫ్రూట్స్ని అలా వేసేసుకుంటాను అనమాట. తాగేటప్పుడు మధ్యలో ఫ్రూట్స్ దొరుకుతుంటే చాలా బాగుంటుంది అనేసి. కన్నా, నువ్వు ఇలాగే తాగుతావా? దేంట్లో తాగుతావు? స్ట్రా వద్దు, ఇలాగే తాగు. సూపర్ గా ఉంది. ఇట్లే తాగాలి, స్ట్రాలా వద్దు. ఇట్లా సరే, వద్దు పో, నేనే ఖాళీ చేస్తా పో. ఎట్లుంది? ఎలా ఉంది? బాగుందా? స్వీట్గా ఉందా? పండు యాక్చువల్గా బాగా మాగింది, చాలా స్వీట్గా ఉంది ఇది. నేను ఒకరు అడిగారు, అంటే బీట్రూట్ జ్యూస్ పిల్లలు ఎలా తాగుతారు అని చెప్పేసి. నాన్న, ఎస్ నాన్న. సో పిల్లలకి ఏదైనా సరే మనము రా టేస్ట్ని అంటే 6 months సరే తాగు నాన్న. 6 months ఉన్నప్పటి నుంచే మనము సాల్ట్ షుగర్ యాడ్ చేయకపోతే వాళ్ళకు బేస్ ఫ్లేవర్స్ అంటే రా వెజిటేబుల్ ఫ్లేవర్ ఎట్లుంటుందో, ఫ్రూట్ ఫ్లేవర్స్ కానీ మన ఫుడ్ ఒరిజినల్ టేస్ట్ వాళ్ళకి తెలుస్తుంది కదా. సో దాని తర్వాత ఫ్యూచర్లో వాళ్ళకు ఏ ఫుడ్నైనా కూడా యాక్సెప్ట్ చేయగలుగుతారనమాట. కాబట్టి వాళ్ళు టేస్ట్ ఇలా తీయగానే ఉండాలి, వగరు చేదు ఇలాంటివి పట్టించుకొని తింటారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ధన్వినే. యాక్చువల్గా బీట్రూట్ జ్యూస్ నాకే స్టార్టింగ్లో అంటే మొదట్లో నేను స్టార్ట్ చేసినప్పుడు దానికి హనీ లేకపోతే తాగేదాన్ని కాదు, అంత అంటే ఒకలాగా అనిపించేది. బట్ ధన్వికి అలా ఏమి లేదు. నేను అనుకుంటే ఫస్ట్ స్టార్టింగ్లో తనకు తాగిపించేటప్పుడు ఏమైనా కొద్దిగా చేదుగా అనిపిస్తుందేమో, ఆ టేస్ట్ నచ్చదేమో అని. బట్ ఫస్ట్ టైం తను తాగినప్పుడు యాక్సెప్ట్ చేసింది. అండ్ అదొకటే కాదు, ఈవెన్ కాకరకాయని కూడా తనంత చేదున్న పులుపు కానీ ఏదైనా సరే తను ఇష్టంగానే తీసుకుంటుంది. ఇది ఒక మేజర్ టిప్ పిల్లలకి ఎవరికైనా సరే సాలిడ్ స్టార్ట్ చేస్తున్నారంటే షుగర్ సాల్ట్ యాడ్ చేయకండి. వాళ్ళ టేస్ట్ బడ్స్ నిజంగానే చాలా చాలా బాగుంటాయి, ఏ టేస్ట్ అయినా కూడా యాక్సెప్ట్ చేస్తాయి. అండ్ ఎవరైనా హెల్దీ ఫుడ్ అలవాటు చేయాలి పిల్లలకి అనే వాళ్ళకి ద బెస్ట్ సొల్యూషన్, అది బెస్ట్ టిప్, అది ఫాలో అవ్వండి. ఏం చేస్తున్నానన్నా? పాలకూర ప్యాన్ కేక్ చేస్తున్నావా? కన్నా, ఏమేమి వేసావు? ఇంకా తన డిన్నర్కి పాలకూర, ఓట్స్, డ్రై ఫ్రూట్స్ అండ్ బనానా వేసి ప్యాన్ కేక్స్ చేద్దాం అనుకుంటున్నాను.
బనానా వేసి చేద్దాం ఓకేనా. దీనికి నేను క్వాకర్ ఓట్స్ యూస్ చేసిన, క్వాకర్ ఓల్డ్ ఓట్స్ ఆల్మోస్ట్ 75% అంటే ఒక 1/4 కప్పు దీంట్లోకి వేసేసుకొని మిక్సీ జార్లోకి. అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా తనకు మార్నింగ్ నుంచి ఇవాళ నేను డ్రై ఫ్రూట్స్ ఇవ్వలేదు, సో ఇప్పుడు ప్యాన్ కేక్స్లోకి వేసేస్తున్నా. 2 డేట్స్, కొద్దిగా ఎండు ద్రాక్ష, బ్లాక్ అండ్ వైట్ 2 ఎండు ద్రాక్షలు వేసుకుంటున్నా, 2 ఆల్మండ్స్, 2 క్యాష్యూస్, అలాగే కొన్ని పంకిన్ సీడ్స్ వేసుకున్నాను. అలాగే పాలకూర ఆకులు, నేను ఎప్పుడు కూడా పాలకూర ఆకుల్ని ఇలా బ్లాండ్ చేసేస్తా, అంటే స్టీమ్ చేసేసుకుంటే దీంట్లో ఉండే ఎంజైమ్స్ బేబీకి ఈజీగా డైజెస్ట్ అవుతాయి, లేకపోతే వాళ్ళకి అంత ఈజీగా డైజెస్ట్ అవ్వవు అనేసి అంటారు. మామూలుగా 1 ఇయర్ తర్వాత అలాగే కూడా ఇవ్వచ్చు అంటారు, బట్ ఏమో అలవాటు అయిపోయింది కాబట్టి ఇంకెందుకు రిస్క్ అని చెప్పేసి నేను స్టీమ్ చేసుకొని వేసుకుంటా. ఒక 5 to 6 ఆకులు వేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి బాగా మాగిన బనానా ఒకటి కూడా వేసేసుకోండి. కొద్దిగా పెద్ద ముక్కలైనా పర్లేదు, ఎలాగో గ్రైండ్ చేయాలి కాబట్టి. సో వీటన్నిటిని కూడా ఆల్మోస్ట్ దోశ బ్యాటర్ ఎంత కన్సిస్టెన్సీకి వస్తుందో ఆ కన్సిస్టెన్సీకి గ్రైండ్ చేసి తీసుకొని సేమ్ దోశ వేసుకున్నట్టు ఏ సైజులో కావాలో ఆ సైజులో ప్యాన్ కేక్స్ వేసుకుంటే రెడీ అయిపోతాయి. దీనిని కొద్దిగా హనీతో సర్వ్ చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు అండ్ ఈజీగా డైజెస్ట్ అవుతుంది ఈ ఫుడ్, అండ్ పిల్లలకి టేస్ట్ కూడా బాగా నచ్చుతుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. ఆపిల్ కాదు నాన్న, ఓట్స్ బనానా నాన్న, పాలకూర ఓట్స్ బనానా. దీనికి కొద్దిగా నెయ్యి రాసి ఇలా మీకు ఏ సైజు కావాలో ఉండు నాన్న, కొద్దిగా నెయ్యి రాసి మీకు ఏ సైజు కావాలో ఆ సైజ్ ప్యాన్ కేక్స్ వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ప్యాన్ కేక్స్ రెడీ. సో ఇది ఇవాల్టి టేస్టీగా ఉంటుందన్న. ఇది ఇవాల్టి వీడియో. మార్నింగ్ టు నైట్ వరకు ఏమేమి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, స్నాక్స్ ఏమేమి తీసుకుంది అని మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీరు తప్పకుండా మీ పిల్లలకి ట్రై చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్తున్నానా ఏమి? బాయ్.